అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీ మీదికి చూడ అందరూ లోపల అంతా దాచిపెట్టుకొని మీదికి చూడ ఒకరికొకరు నవ్వుకోవడాలు, ఒకరికొకరు షేకాండించుకోవడాలు ఒకప్పుడు నడిచిన కథ. ఇప్పుడు ఏదున్నా బాహటంగానే బాజాబ్తా బయట పెడతాండ్రు. అన్ని ఏ సీక్రెట్లున్నా, ఏ ముచ్చట్లున్నా, ఎవరిద్దరి మధ్యలో జౌడాలున్నా, కొట్లాటలున్నా వాళ్ళు ఓపెన్ సీక్రెట్ అయిపోతూ ఉన్నది. అట్లా బయట పెట్టుకుంటా ఉన్నారు. అనసర వర్గం దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకో వర్గం దగ్గర కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా మైకుల ముంగట మాట్లాడడం కావచ్చు, ఇట్లా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు చెప్పుకుంటూ పోతే ఢిల్లీ లెవెల్లో కూడా కొట్లాటలు. ఇక ఎమ్మెల్యేలకు లొల్లులైనాయి, ఆయన చిన్న చిన్న కార్యకర్తలకు లొల్లులైనాయి. ఇప్పుడు కార్యకర్తలు ఏంది, పార్టీ లేదు, కానీ మొత్తం మీద కార్యకర్తలకు లొల్లులైనాయి అంటే అది వేరు అనుకోవచ్చు. కానీ ఢిల్లీ లెవెల్లో కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీకి పోయిన కాడ కూడా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కొట్లాటలు పెట్టుకొని ఇలా రాష్ట్రాన్ని ఎగురుబెట్టిస్తాం, పచ్చబడ కొడతామని అంటే ఏ విధమైన పరిపాలన అందిస్తూ ఉన్నారో మనకు తెలుసు. ముందుగా ఇల్లు గెలిచి తర్వాత రచ్చ గెలువు అని అంటారు. ఇంట్లోనే కింది పంచాయతీలు ఉన్నాక వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారు? రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సుభిక్షంగా అందియగలుగుతారు? కాంగ్రెస్లో రచ్చ కొనసాగుతూ ఉన్నది, లుకలుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ లుకలుకలు ఏంది, ఎవరెవరి మధ్య లొల్లులు ఉన్నాయి, జవడాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డితోని ఎవరెవరికి లొల్లులు ఉన్నాయి, ఈ అంశాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఒక లైక్ కొట్టుండ్రి, అట్లనే షేర్ కూడా చేయండి, కింద కామెంట్ కూడా పెట్టుండ్రి. ఇక ముచ్చట్లకు పోతే రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం జలాల మీద రచ్చ కొనసాగుతూ ఉన్నది. ఇడుమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వేరే విశ్లేషకులు, నిపుణులు నీళ్ళు ఇడవాలి, రైతులకు ఇబ్బంది అవుతుంది, ఎల్నినో ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి, లేదు ఇడవము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ రచ్చ కొనసాగుతూ ఉన్నది. ఈ రచ్చతో పాటు ఇంకొక ఇంటర్నల్ రచ్చ కొనసాగుతూ ఉన్నది. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. మరి వీటిని గట్టెట్లెక్కిస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఏ అంశమైన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి నిద్రపట్టనిస్తలేదు. అటు వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటాడు, ఈ పంచాయతీలు ఎట్లా తెంపుతాడు అనేది, అసలు ఏమేం పంచాయతీలు, ఏం కథలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. రైట్, రేవంత్ రెడ్డి అండ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక ఆయననేమో రాష్ట్రాన్ని నడిపించే ప్రభుత్వ పెద్ద, ఇంకొక ఆయననేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే పెద్ద. వీళ్ళిద్దరికి రేవంత్ రెడ్డికి ఏమో ఏఐసిసి అగ్రనాయకత్వంలో ఒకరు సపోర్ట్ చేస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కేమో ఏఐసిసి ఇన్ఛార్జ్ వ్యవహారాల దూత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు దాదాపు ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదనుకున్నా పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తూ ఉన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఏమో అన్నాడట రేవంత్ రెడ్డి. లొల్లి కొనసాగింది. ఏమన్నాడు అనంటే, నిన్న అసలు టీపీసీసీ అధ్యక్షుడిని చేసిందే నేను, పార్టీ అధ్యక్షుడిని చేసిందే నేను, ఇలా నా మీదకే మరబడతావా, నా మీదనే కంప్లైంట్లు ఇస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే, టీపీసీసీ అధ్యక్షుడు కూడా గట్టిగా నేర్చుకున్నాడట ఢిల్లీ వేదికగా. మేము పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తూ ఉన్నాము, పార్టీ పెద్దల ఆదేశాలనుసారంగా పనిచేస్తూ ఉన్నాము, మీ లెక్క పార్టీ లైన్ దాటి పనిచేయట్లేదు, అండ్ మీ అనుబంధ సంస్థలలో నా గురించి నెగిటివ్ కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు అని చెప్పేసి గట్టిగా నేర్చుకున్నాడట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇదేనికి ఇంకా ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరు పంచాయతీ ఇట్లున్నదా మనం చూడొచ్చు. మీనాక్షి నటరాజన్ అండ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అది చేస్తూ ఉన్నారు. అండ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి తెలియకుండా కూడా ఢిల్లీకి పోయి కంప్లైంట్లు ఇచ్చేస్తూ ఉన్నాడు అనేది కోపం అయితే రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని ముచ్చట్లయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంకొక ముచ్చట మనం చూసుకున్నట్లయితే, ఈ అనధికారికంగా క్యాబినెట్ సమావేశం జరిగింది జూన్ 18 మొత్తం మీద అనధికారికంగా ఒక క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండట అంటే, నీ శాఖ మీద సివిల్ సప్లై శాఖ తెలుసు కదా మనందరికీ, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయలే, రైతుల పంట సకాలంలో కొనుగోలు చేయలే, రైతులందరూ రోడ్ల మీదకి వచ్చారు, నిరసనలు వ్యక్తం చేసిండ్రు, ఈ సర్కార్ మీద ఎత్తేడు దోషిలా మనువు వచ్చిండ్రు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లై శాఖ, నీ శాఖ మీద నీకు నియంత్రణ ఉందా అని చెప్పేసి ప్రశ్నించిందట ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సలసల మసిరిపోయిందట.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక సమాధానం ధీటుగానే రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం మీద ఈ లుకలుకలే ఉన్నాయి పార్టీలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్, ఇక బట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇట్లా ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు. నన్ను మించిన వాళ్ళు లేరనుకుంటూ వ్యవహరిస్తున్న తీరైతే మనకు కనబడతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆ ముచ్చట మాట్లాడంగానే అంతమంది ముంగట పౌర సరఫరాల శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీ శాఖ మీద మీకు నియంత్రణ ఉన్నదా అని చెప్పేసి అడిగిండట డైరెక్ట్. ఆయన అందరూ మంత్రులు ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అనధికారికంగా మీటింగ్ జరిగింది కదా మొన్న క్యాబినెట్ సమావేశం. ఆ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని డైరెక్ట్ ఈ ప్రశ్న అడిగిండట. మొత్తం మీద దీని వెనుక ఈ ఒక్క కారణమే కాదు, ఇంకో కారణం ఏందుంటే ఏమున్నది అని అంటే రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా నడుస్తూ ఉన్నది, పార్టీ వ్యవహారాలేంది, ముఖ్యమంత్రి తీరేంది, ఇవన్నీ ముచ్చట్లు ఎప్పటికప్పుడు పూసగుచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి లేఖలు రాస్తూ ఉన్నారట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏఐసీలో ఉన్న కీలక నేత ఒక ఈ ఎఫ్ఐఐ ట్యాగుతోని ఏం చేస్తూ ఉన్నాడటంటే ఎఫ్ఐఐ ట్యాగ్తోని రిటర్న్ మళ్ళా తెలంగాణ సీఎంఓకి ట్యాగ్ చేసి ఆ ఉత్తరాలు పంపిస్తూ ఉన్నాడట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సీనియర్ మంత్రి మీద సహచర మంత్రుల ముందు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఇక తాజాగా సన్నబియ్యం టెండర్లలో తక్కువ ధరకు బిడ్లు దాఖలవుడుతోని విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయంలో పత్రికల్లో చూసే వరకు సదరి మంత్రికి తెలియదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద గాంధీ భవన్లో రచరచ కొనసాగుతూ ఉన్నది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముచ్చట. అండ్ బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్య కాలంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి పోయి వచ్చిండ్రట. వీళ్ళ ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరికి సంబంధం లేకుండా అధిష్టానము వీళ్ళ ముగ్గురితో చర్చలు జరిపిందట. మరి ఏం చర్చలు జరిపింది, ఏం కథ తెలియదు. ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే ఈ అసమ్మతి రాగం కనబడతా ఉన్నది కదా, ఈ అసమ్మతి రాగం ఏదైతే ఉన్నదో ఈ అసమ్మతి రాగంను నియంత్రించడం కోసం రేవంత్ రెడ్డి ఏం చేస్తూ అంటే వాళ్ళ రాజకీయ కదలికలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళు ఏడికి పోతుర్రు, ఏం కథ, ఇవన్నిటి మీద నిఘా పెట్టుడుతోని పాటు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల మీద ఏవైతే కేసులు ఉంటాయో అది కేసులు కడతా ఉన్నారు. వాళ్ళ పిల్లల అడుగుజాడాలను కూడా అది చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక మంత్రికి సంబంధించిన కొడుకు మీద కేసు అయింది. సతీ సమేతంగా వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటికి పోతే ఆ కేసు కట్టకూడదు అని చెప్పేసి ఆ కేసు నుంచి విముక్తి విడుదల దయచేసినట్టు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇచ్చిందట. ఇక ఈ మధ్య కాలంలో ఇంకొకటి చూసినాం, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొడుకు డైరెక్ట్ భూములు కబ్జా పెడితే ఆయన మీద కేసు కడితే ఆ కేసు కట్టిన వ్యక్తిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఇంకో మంత్రి కొడుకేమో, మంత్రి కొడుక లేకపోతే ఎమ్మెల్యే కొడుక తెలియదు కానీ పబ్బు కేసులో ఇరుక్కున్నాడట. అయ్యో ఇట్లా వాళ్ళందరూ మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతారు కదా, హోంశాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ అసమ్మతి రాగాన్ని తగ్గించుకోవడం కోసము భిక్ష పెట్టినట్టుగా వాళ్ళు నాకు ఏమంటారు రేవంత్ రెడ్డి మా కొడుకులకు క్షమాగుణం పెట్టిండు, ఇడిచిపెట్టిండు, కేసు కాకుండా చేసిండు అని చెప్పేసి ఒక బిల్డప్ ఇచ్చుకొని వాళ్ళని ఇటువైపు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇదైతే నడుస్తూ ఉన్నది. ఈ ముచ్చట్లన్నీ వినబడతా ఉన్నాయి. ఇంకొక ముచ్చట ఏంటంటే వీళ్ళు ముగ్గురు పోయినరు కదా, వీళ్ళ ముగ్గురుతో ఇండివిజువల్గా మాట్లాడిరట. ఇక్కడ మనం చూడొచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా కొనసాగుతూ ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలకు రండి మీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి కూడా ఆశ చూపించిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఆశ చూపించిన తర్వాత ఒక్కింట్లో ఇద్దరు మంత్రి పదవులు అట్లెట్లా ఎట్టిట్లా నిన్ననే మాట్లాడిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏమని మాట్లాడిండు అంటే పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, పార్టీలో అసలైన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. 10 మంది పార్టీ మారే కదా, వాళ్ళ గురించి చెప్పుకొచ్చిండు. ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే నాకు మా అన్నకు సంబంధం లేదు, నాది వేరు కుటుంబం, మా అన్నది వేరు కుటుంబము, ఆయనది మాది ఒక్క కుటుంబం అని చెప్పేసి ఎట్లా జత కడతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మేము కేవలం అన్నదమ్ములం మాత్రమే, మా కుటుంబం వేరు వాళ్ళ కుటుంబం వేరు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఎట్లా అని చెప్పేసి అధిష్టానం నిర్ణయిస్తుంది, అధిష్టానము ఆ కోవలో ఆలోచిస్తూ ఉన్నది అని అంటే చాలా మంది ఉన్నారు. క్రికెటర్లను కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుడు జరిగింది. అండ్ ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రులు ఉన్నారు.
నల్లగొండలో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రులు ఉండకూడదని రూల్ ఏమున్నది అని చెప్పేసి కూడా కొన్ని పాయింట్స్ రేజ్ చేసి రేవంత్ రెడ్డి మీద అండ్ కాంగ్రెస్ సర్కారు మీద తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లెక్కకైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సింది, ఎందుకంటే ఆయనకు మాట ఇచ్చిరు కాబట్టి. మరి ఏమైతుంది ఏం కథ చూద్దాం. ఆ అనకలు కినుకలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో కాల యాదయ్య మనం చూడొచ్చు, చేవెళ్ళ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉండి తర్వాత బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అక్కడ ఇక అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసర్ కాంగ్రెస్ అన్నట్టు ముందడికి పోతానే ఉంటుంది, లొల్లులు కొట్లాటలు అయితానే ఉంటాయి. అయితే ఏం జరిగింది అని అంటే, చేవెళ్ళ నియోజకవర్గంలో నవాబ్పేట మండల అధ్యక్షునిగా రావుగారి వెంకటరెడ్డి ఉండే. తర్వాత ఏమైంది, సామా వెంకటరెడ్డికి ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ రావుగారి వెంకటరెడ్డికి అప్పటిదాకా సామా వెంకటరెడ్డిగా కొనసాగుతూ ఉన్నాడు. మళ్ళా రావుగారి వెంకటరెడ్డికి ఇయ్యంగానే వాళ్ళందరూ సామా వెంకటరెడ్డి తరపున ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు. గాంధీ భవన్లో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేసిండ్రు. గాంధీ భవన్లో కాలయాదయ్యను అజయాలే పార్టీ నుంచి తరిమేయాలని చెప్పేసి, రైట్. ఇక ఇక్కడ ఇంకొక ముచ్చట కనబడతా ఉన్నది, మందుల సామేల్ వర్సెస్ దామోదర్ రెడ్డి సామాజిక వర్గం. దామోదర్ రెడ్డి సామాజిక వర్గము మందుల సామేల్ మీద కూడా నిరసన వ్యక్తం చేసిర్రు. 8 మండలాలకు సంబంధించిన డీసీసీలా లేకపోతే ఏవో అధ్యక్షులై అజ్జేసిర్రు మందుల సామేల్. అయితే ఈ దామోదర్ రెడ్డి వర్గీయులు జాజిరెడ్డి కూడా మొత్తం అక్కడనైతే రాళ్ళు రువ్వుకున్నారు. కావాల్సిన వాళ్ళకి ఇయ్యలేరు, అట్లకిచ్చుకున్నారు ఇట్లకిచ్చుకున్నారు అని చెప్పేసి రాళ్ళు రువ్వుకున్నారు. ఆయన మందుల సామేల్కును ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా పడదట. అక్కడ ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే కదా, అక్కడ వాళ్ళకు కూడా పడదట. మొత్తం మీద ఇగో ఇన్ని నొసుగులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్య కాలంలో కొండా సురేఖ, కడియం శ్రీహరికి ముఖ్య నేత బాగా సపోర్ట్ చేస్తున్నాడని వార్తలు వినబడతా ఉన్నాయి. కడియం శ్రీహరి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండా ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతోని ప్రత్యేక సమీక్షలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రూపు రాజకీయాలు ఎక్కువగా అయిపోయినాయి. ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా అయిపోయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ రచ్చరచ్చలు ఈ లుకలుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక గిట్లా ఉన్నది ఈ పరిస్థితి. మరి ఇవి దాదాపు 48 నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఉన్నది. ఈ 48 నియోజకవర్గాలలో పరిస్థితి బాగలేదని పలు సర్వేలు చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రేవంత్ అన్న ఒప్పుకోడు. గిప్పుడే వాళ్ళు సర్వేలు చేయించుకుంటారు, గిప్పుడే ఏమవుతుంది, గిప్పుడే ఎట్లయితుంది కథ అని చెప్పేసి గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. గ్రూపు రాజకీయాలను ఢిల్లీ అధిష్టానమే ప్రోత్సహించుకుంటూ పోతా ఉన్నది. ఇగో ఈ విధంగా లొలులు పంచాయతీలు జౌడాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ తునాతునకలు ముక్కలు అయిపోతా ఉన్నది. అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసర్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతా ఉన్నది. ఇది కథ. మరి ఏడికైతే పంచాయతీ ఏం కథ, రేవంత్ రెడ్డి మాట అయితే ఎవరు వింటలేరు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు. ఆయన ఒంటెద్దు పోకడతోని అందరూ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసమ్మతి రాగం అసంతృప్తిలో మునిగిపోయి ఉన్నారు. ఇదైతే కనబడతా ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.